శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. మా పెద్ద బాబుకి మొన్న రాత్రంతా కూడా మళ్ళీ ఇబ్బంది పడ్డాడు. నిన్న ఇంకా పొద్దున్న స్కానింగ్ అది తీస్తే కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసింది. కాకపోతే కొంచెం ఆన్ ది వే ఉంది, ఎక్కువ వాటర్ అది తాగండి అని చెప్పారు. పడిపోతుంది అది అని నొప్పికేవో మందులు ఇచ్చారు. అది సంగతి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో మా చిన్నబాబుకి ఇలాగే అయింది. వాడికి అలాగే అన్నారు, పడిపోయింది రాయి. ఇప్పుడు వీడికి ఇలాగా కాల్షియం అది ఎక్కువైతే ఈ స్టోన్స్ అవి తయారవుతూ ఉంటాయి. ఇదైతే బాధపడే టైం పోనీ పడిపోయి ఇలాగే ఉంది. అది ఒక్కొక్కసారి పడకుండా ఉంటుంది, అప్పుడు సర్జరీ చేసి తీయాలి అంటారు. అలా కాకుండా పడిపోయేలా ఉందన్నారని సంతోషం. అందరూ నిన్న జాగ్రత్త, కంగారు పడకండి, పడిపోతుంది, తగ్గిపోతుంది, ఏదైనా అరగక అలా అయ్యి ఉంటుంది అలా చెప్పారు. అందరికీ సో మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళ అత్తారు రావులపాలెం అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 2 రోజులు అక్కడ ఉండి ఇంకా వాళ్ళ ఊరు హైదరాబాద్ వెళ్ళిపోతారు. అయితే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటి అంటే, ప్రతి వాళ్ళకి ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోలేకపోయిపోయిందండి. ఒక వంట గురించి అవనివ్వండి, ఒక వాళ్ళ పిల్లల చదువు ఉద్యోగాల గురించి అవనివ్వండి, ఏ విషయానికి సంబంధించిన నా అంత బాగా ఊరగాయలు ఎవరు పెట్టరంటారు, నా అంత బాగా ఎవరు వంట చేయరంటారు. మా పిల్లలు అసలు చాలా మాట వినేస్తారండి, అస్సలు నేను అలా పెంచానంటారు. మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, అసలు చాలా పెంచేసుకుని. ఏమండి, నిజమే, పిల్లలు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరి వంట వాళ్ళకి గొప్పగానే అనిపించవచ్చు. అలాగే ఎవరి ఇంటి ఊరగాయ పద్ధతి వాళ్ళది, వాళ్ళు బాగా పెట్టామనుకోవచ్చు. లేదా ఇంకా ఏ విషయమైనా ఇంటికి సంబంధించి అయి ఉండొచ్చు వాళ్ళ మొగుడికైనా. నేను కొంతమంది మగాళ్ళు కూడా ఉంటారు, ఆడాళ్లే కాకుండా. మా ఆవిడంత బాగా ఎవరు వండదంటారు. ఎవరైనానండి, ఎవరి పొగడత వాళ్ళు పొగుడుకోకూడదు. ఎవరిని వాళ్ళు పొగుడుకుంటేట తన్ని తాను తన్నుకున్నట్టు. మనం ఏదైనా మన గురించి అవతల వాళ్ళు చెప్పుకుంటే అది గొప్ప. అబ్బా, వాళ్ళు ఎంత ఇదైన వాళ్ళు, ఎంత డీసెంటో, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎంత మంచి వాళ్ళు, బుద్ధిమంతులో, లేదా వాళ్ళ ఇంట్లో భోజనం ఎంత బాగుంటుందో అని ఏదైనా మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పుకుంటే గొప్ప తప్ప, మన గురించి మనమే గొప్ప చెప్పేసుకుంటే ఏమైనా బాగుంటుందా? వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఎవరైనా సరే ఆ విషయం తెలుసుకుని ఉంటే బాగుంటుంది. ఎవరి డప్పు వాళ్ళే వాయించుకుంటే అందంగా ఉండదు. అది అంత గొప్పలు, పొగడ్తలు, ఎవరి మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్లు ఎక్కువైపోయాయి. నేను ఏమైనా చేసిస్తానంటారు కొంతమంది పిల్లలు. ఏమైనా ఎలా చేసిస్తారు? ఎక్కడో ఒకటి దేవుడు బ్రేక్ వేస్తాడు. అలా ఉండదు. ఎవరైనా సరే అబ్బాయి చాలా సమర్థుడు, అబ్బాయి ఏమైనా చేయగలడు అని ఇంకోళ్ళు చెప్పుకోవాలి. నీ గురించి నువ్వే చెప్పుకోకూడదు కదా. అలాగే చాలామంది నేను వండినంత వంట బాగా ఎవ్వరు వండరు, నా వంట గొప్ప అని చెప్తారు. ఈ వంట తిని ఇంకోళ్ళు మెచ్చుకోవాలి, ఇంకోళ్ళు చెప్పాలి చాలా బాగుందని. అలాగే నువ్వు పెట్టిన ఊరగాయ గురించి ఇంకోళ్ళు చెప్పాలి చాలా బాగుంది అని చెప్పి. అది అందంగా ఆనందంగా ఉంటుంది తప్ప ఇంకోళ్ళు మనమే పొగుడుకుంటే అది నవ్వుకుంటారు, పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ చెప్పడంలో కూడా ఉద్దేశం, అలా ఎవరు ఉండకండి, మిమ్మల్ని గురించి నవ్వుకుంటారు, అలా నవ్వుబాట్లు అవ్వద్దు, ఎవరు పొగడతా వాళ్ళ పొగుడుకోవద్దు అని. మీరు అలా ఉంటారు అని కాదు, చాలామంది అలా ఉంటున్నారు. అలాగే పిల్లల గురించి కూడా గొప్పలు చెప్పేసుకుంటున్నారు. మా అబ్బాయి చాలా తెలివైనవాడు, పిలిచిస్తా ఉన్నారు, అలాగా ఇలాగా ఆ ఉద్యోగం ఇస్తాను, పిలిచిచ్చే ఉద్యోగాలు ఉన్న పరిస్థితులు అయితే ఎవ్వరికీ కాదు అసలు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళ టాలెంట్ చూసి దాన్ని బట్టి వస్తాయి ఉద్యోగాలు. టాలెంట్ ఉన్న వాళ్ళే కూడా ఉద్యోగాలని తీసివేయబడుతున్న రోజులు ఇవి. అది పూర్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమీ లేవు కూడా, తక్కువగా ఉన్నాయి, లిమిటెడ్గా. ఒకప్పుడైతే అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలే. అప్పుడు నీకు కంప్యూటర్ లేదు, సాఫ్ట్వేరు లేదు. దయచేసి ఎవరు పొగడతాలు వాళ్ళు పొగుడుకోకండి, అది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అది నేను చెప్పేది. అందరూ అలా ఉండద్దు.
సంస్కారయుతంగా మన వాళ్ళు ఉండాలని నా కోరిక కొద్దీ చెప్తున్నాను. మన వాళ్ళు ఉంటారని కాదు, కానీ అలాంటి వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాను, అందుకే చెప్తున్నాను. మీ వంట తిని ఇంకోళ్ళు మెచ్చుకోవాలి, ఆవిడ చాలా బాగా చేస్తారు అలా అని చెప్పి. అది ఆనందం, అది కూడా మనకి గర్వకారణం. ఇంకోళ్ళు మనం మెచ్చుకుంటే, మనమే మెచ్చేసుకుంటే అందులో విశేషమే ఉంది. ఎవరికి వాళ్ళ ఇంటి పద్ధతి నచ్చుతుంది, వాళ్ళ అంటా నచ్చుతుంది, వాళ్ళ పిల్లలు ముద్దుగా అనిపిస్తారు. ఈ పిల్లల గురించి కూడా బయట వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చాలా పద్ధతి అయిన పిల్లలు, చాలా తెలివైన పిల్లలు, చాలా క్రమశిక్షణ పిల్లలు. అంతేగాని మనమే ఎప్పుడు పొగుడుకోకూడదు. భగవంతుడు కూడా నచ్చదు. ఎవరి గురించి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని ముట్టికాయ వేసేస్తాడు, ఎక్కడో ఒకటి చోట వేసేస్తాడు. కొన్నాళ్ళ పాటు మళ్ళీ లేవకుండా వాళ్ళు. ఎందుకంటే ఆ అహంభావం ఆయనకి నచ్చదు అసలు దేవుడికి. చిన్న విషయంలో అయినా సరే, అదేం పెద్ద విషయం కాదు, అయినా సరే నచ్చదు. అందుకని ఎవరిని వాళ్ళు పొగుడుకోవద్దు, అందరూ చక్కగా ఉండండి. మన ఇంకోళ్ళు పొగిడేలా ఉండాలి తప్ప మనం పొగుడుకోకూడదు. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి, అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను మరి, మీ స్నేహితురాలు విజయ పన్నాల.